నమస్తే అండి. వైసీపీ ముందున్నటువంటి సవాలేంటి? పార్టీ కార్యాలయాల్లో రోజు కూర్చోవడం, కార్యకర్తలతో వస్తే వాళ్ళతో వారి బాధలను వినటం, వాటిని సావధానంగా క్లియర్ చేయగలగటం, నాయకులతో సంప్రదింపులు చేయటం, ఎక్కడ ఏ సమస్య వస్తుంది కార్యకర్తలకి, అభిమానులకి అనేటటువంటి దాని మీద దృష్టి పెట్టడం, ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రజలకు సంక్షేమం ఇస్తామన్నటువంటి వాటిని ఇస్తున్నారా లేదా అని ఇట్లాంటి వాటిపైన దృష్టి పెట్టడం, మీడియా సమావేశాలు ఏర్పాటు చేయటం, దానిలో మాట్లాడటం, ఇదంతా కూడా ఒక నిరంతర ప్రక్రియ. పార్టీ సంస్థాగత నిర్మాణం కూడా చెప్పుకోదగినదిగా లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడలాగే ఉన్నటువంటి పరిస్థితి. ఆ మధ్య డివిజన్ బూత్లు అన్నారు, కమిటీలు అన్నారు, డివిజన్ కమిటీలు అన్నారు, అవి ఆగిపోయాయి మధ్యలో. అలాగే ఇప్పుడు ఒక అడుగు ముందుకైతే వెళ్తే 6 అడుగులు వెనక్కి వచ్చేటటువంటి పరిస్థితి అన్నటువంటి చందంగా ఉంది. ఎవరైతే ప్రధాన భూమిక పోషిస్తారో, అందుబాటులో ఉంటారో అట్లాంటి వాళ్ళు ఇప్పుడు అరెస్టులు, జైళ్ళు అని ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి పార్టీ కార్యక్రమాలు ఎలా, ముందుని నడిపించేది ఎలా? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నాయకుల్ని, కార్యకర్తలను వినియోగించుకొని కార్యాచరణ ఎందుకు చేయడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకు చేయలేకపోతున్నారు అన్నటువంటి మాటలు వినిపిస్తున్నాయి. బూత్ కమిటీలు అన్నారు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, ఇట్లాగా అనేక రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి వివిధ విభాగాలలో సంబంధించినటువంటి కమిటీలు వేసి తద్వారా ఒక రాజకీయ పార్టీని బలమైనటువంటి శక్తిగా ఎందుకని తయారు చేసుకోలేకపోతున్నారు అన్నటువంటిది ఇది ఆలోచించుకోవాలి అని ప్రజలు అనుకుంటున్నటువంటిది. నమస్తే.